జగన్ ప్రధానమంత్రికి రాసిన లేఖలో డీటెయిల్స్ అన్నీ రాసుకుని వచ్చారు. అందులో తను ప్రధానికి చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం, నేను ఎక్కడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అపచారానికి పాల్పడలేదు, పైగా మంచిగా చేశానని చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు. ఆ లేఖకి సంబంధించిన పూర్తి పాఠం ఒక్కసారి చూద్దాం. ఇందులో ప్రధానమైనటువంటిది ఏదైతే తను రాసినటువంటి లేఖలో ఉన్నటువంటిది అపచారం జరగలేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. ఇందులో ఒకటి, కల్తీ జరిగిందన్న ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12 తిరుమలకు వచ్చినాయి. ఆ ట్యాంకర్లో నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ట్యాంకర్లు వెనక్కి పంపారు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతారహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. అది కోట్ల మంది తిరుమల భక్తుల్లో ఆవేదనకు దారితీసింది. టీటీడీ అవసరాలకు అవసరమైన ఆవు నెయ్యి కొనుగోలు కోసం ఈ టెండర్ ప్రక్రియను అనుసరిస్తోంది. ప్రతి 6 నెలలకోసారి టెండర్ ప్రక్రియ చేయబడుతుంది. టెండర్ ప్రక్రియలో పేర్కొన్న నియమ నిబంధనల ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా సంస్థను ఎంపిక చేస్తుంది. ఆమోదం కోసం టీటీడీ బోర్డు ముందు ఉంచుతారు. టీటీడీలో కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో కూడా అదే పద్ధతి ఉంది. నెయ్యిని వినియోగించే ముందు దాని నాణ్యతను పరిశీలించడానికి తనిఖీ వ్యవస్థలు కూడా ఉన్నాయి. నెయ్యిని ఆలయానికి పంపే ముందు దాని స్వచ్ఛత, నాణ్యతల మీద NABL నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచి తప్పనిసరిగా ధృవీకరణ ఉండాలి. అలాగే ఆలయంలోకి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుండి 3 నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ 3 శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్ని తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించరు. ఇట్లాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందువల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారని ప్రశ్నే తలెత్తదు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. అటువంటి దృఢమైన విధానాలు, పద్ధతులు అమల్లో ఉన్నందున కల్తీ నెయ్యితో ప్రసాదాల తయారీకి ఆస్కారమే లేదు. ఈ విధానం గత కొన్ని దశాబ్దాలుగా టీటీడీలో అమల్లో ఉంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు టీటీడీలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి, టీటీడీ ప్రతిష్ట గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఆ తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో ట్యాంకర్లను తిరస్కరించిన పద్ధతుల్లో భాగంగానే జూలై నెలలో కూడా నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించారు. తిరస్కరించిన ట్యాంకర్లను ఆధారంగా చేసుకుని 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టీడీపీ రాజకీయ సమావేశంలో చంద్రబాబు సున్నితమైన ఈ అంశంపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ ఉద్దేశాలు ఇట్టే అర్థమవుతున్నాయి. ఖచ్చితంగా ఇది నేరం. NDDB కాల్ఫ్ లిమిటెడ్ నుంచి వచ్చిన నివేదికలో పేర్కొన్న విలువలు నిర్దేశించిన విలువల పరిమితి కన్నా తక్కువ ఉండటంపై ల్యాబ్ కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది. ఏ పరిస్థితుల్లో ఈ పరీక్షలు తప్పు కావచ్చనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. తాము ఇచ్చిన రిజల్ట్స్లో కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని కూడా అందులో ఉంది. పోషకాహార లోపం ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలుతో తయారు చేసే నెయ్యి వల్ల, వెజిటబుల్ ఆయిల్స్ని ఆహారంగా తీసుకునే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, వేర్వేరు విధానాలతో తీసే నమూనాల వల్ల ఖచ్చితత్వం లోపిస్తున్న నివేదికలో ఉంది. పైన పేర్కొన్న పరిస్థితుల్లో ల్యాబ్ పరీక్షలో తప్పుడు ఫలితాలు వస్తాయని పేర్కొంది. ఉదాహరణకు పోషకాహార లోపం ఉన్న ఆవు నుండి వచ్చే పాల నుండి నెయ్యి పొందినట్టయితే, లేదా పామాయిల్ అధికంగా తినిపించిన ఆవు పాల నుంచి నెయ్యి పొందినట్లయితే జంతువు కొవ్వు ఉనికిని సూచించే పరీక్షలో ఖచ్చితత్వంతో సరైన ఫలితాలు కనుగొనేందుకు అవకాశాలు ఉండవు. పరీక్షలో ఖచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగ్భ్రాంతి కలిగించి ఆరోపణ చేయకూడదు. ప్రజా జీవితంలో తనకు అపారమైన అనుభవం ఉందంటూ పదే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీ లాంటి సంస్థ అంకిత భావాన్ని, పవిత్రతను, కోట్ల మంది ప్రజల మనోభావాన్ని దెబ్బతీసేందుకు అవకాశం ఉండే ఇలాంటి అంశాలపై తప్పుగా మాట్లాడకూడదు. NDDB పరీక్షల నివేదికను ఈ లేఖకి జత చేస్తున్నాను, పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్నేళ్లుగా తిరుమలలో కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ KMF నెయ్యి సరఫరా చేసేదని, దాన్ని వైఎస్ఆర్సీ ప్రభుత్వం నిలిపివేసిందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది పూర్తిగా సత్యదూరం. 2014-19 మధ్య టీడీపీ నిర్వహించిన టెండర్లో KMF కొన్నిసార్లు మాత్రమే టెండర్లో పాల్గొంది. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్న 2015 నుంచి 18 అక్టోబర్ వరకు KMF టీటీడీకి నెయ్యి సరఫరా చేయకపోవడం గమనార్హం. టెండర్ల ప్రక్రియలో పాల్గొని L1 నిలిచినటువంటి ఎంపికైన ప్రైవేట్ సంస్థలే నెయ్యి సరఫరా చేశాయి. అలాగే వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో కూడా కొన్నిసార్లు KMF ద్వారా నెయ్యి సరఫరా జరిగిన సందర్భాలు ఉన్నాయి. నందిని నెయ్యి విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణ పూర్తిగా నిరాధారం. చంద్రబాబు చిత్తశుద్ధి లేని కపట వైఖరిని చెప్పడానికి మరో అంశాన్ని ప్రస్తావిస్తున్న 2024 జూలై 12వ తేదీన తిరుమలకి చేరుకున్న నెయ్యి ట్యాంకర్లో నమూనాలు సందేహాస్పదంగా ఉన్నాయని, 3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాయని, వాటి నమూనాలు కూడా పంపినట్లు బహిరంగంగా వెల్లడించారు. ఆ తర్వాత నమూనాలను NDDB కాల్ఫ్
2024 జూలై 17ను పంపింది. వాటిని పరిశీలించి పరీక్షలు చేసి విశ్లేషించిన ఫలితాలు 2024 జూలై 23 నివేదించారు. నెయ్యి కల్తీ జరిగిందన్న సందేహాలు వ్యక్తమైన ట్యాంకర్లు టీటీడీ ఆవరణలోకి అనుమతించడం లేదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఏదేమైనప్పటికీ చంద్రబాబు భక్తుల మనోభావాలను పూర్తిగా పట్టించుకోకుండా రాజకీయపు ఉద్దేశాలతో అసత్యాలను ప్రచారం చేశారు, దుర్మార్గపు ఉద్దేశాలతో వ్యవహరించారు. 2024 సెప్టెంబర్ 18 జరిగిన రాజకీయ పార్టీ సమావేశాల అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ట్యాంకర్ తిరస్కరించిన 2 నెలల తర్వాత టీడీపీ కార్యాలయం నుంచి ల్యాబ్ నివేదిక విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను కించపరిచేలా మొత్తం ఈ అంశాన్ని రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఉపయోగించుకునేందుకు వేసిన పథకం ఇది. చంద్రబాబు బాధ్యత రాహిత్య వైఖరికి ఇది స్పష్టం చేసింది. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 2 నెలల పాటు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే నిరంతరంగా జరిగే నాణ్యత స్వచ్ఛత నిర్ధారణ తనిఖీల్లో తేలుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టి 2 నెలల పాటు మౌనంగా ఉన్నారు. అందుకనే తదుపరి చంద్రబాబు చేసిన ఆరోపణ బాధ్యతారాహిత్యం, పచ్చి అబద్ధం, కేవలం రాజకీయ లక్ష్యాల కోసం ఈ ఆరోపణలు చేశారు అంటూ రాసుకొచ్చారు లేఖని.